మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన జలతారు కలలు కథా సంపుటి నుంచి వాన వెలిసింది. ఒక చక్కని కథను వినేద్దామండి. ఆమె ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఆమె భర్త గణపతి ముందు అడిగేశాడు. అతని వెనకే ఆమె కూడా అడిగేసింది. ఆమె పేరు భాగ్యం. తలెత్తి పైకి ఆకాశం కేసి చూసింది భాగ్యం. ఆకాశం అంతా మబ్బుబట్టి ఉంది. టెంపరేచర్ కూడా నార్మల్ కన్నా బాగా తక్కువగా ఉంది. వేగంగా వీస్తున్న గాలులు ఇంకా చల్లగా అయి చెంపల్ని కోసేస్తున్నట్లుగా ఉంది. ఆగకుండా వస్తున్న ఉరుములు, మెరుపులు. వాతావరణం భయంకరంగానే ఉంది. వాన వచ్చేట్టుగా ఉంది. వాన రాకుండా ఆసుపత్రికి వెళ్ళిపోవాలి. మధ్యలో వర్షం వచ్చినా సరే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే. కానీ తప్పదు. 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న భర్తని డాక్టర్ దగ్గరికి తనే తీసుకెళ్ళాలి. ఇంటి నుంచి ఓ 10 నిమిషాలు నడిస్తే మెయిన్ రోడ్డు వస్తుంది. అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది. ఇంటికి మెయిన్ రోడ్డుకి మధ్య ఓ చిన్న మైదానం ఉంది. పెద్ద వర్షం వచ్చేలా ఉంది. మనం తొందరగా వెళ్ళాలి. ముందు ఈ మైదానం దాటాలి. ఆ తర్వాత రోడ్డు. మరి ఆ రోడ్డు వరకు నడుస్తావా అని అడిగింది భర్తని. పర్వాలేదు, నడుస్తాను అంటూ తల ఊపాడు. ఇద్దరూ గేటు తీసుకుని వీధిలోకి వచ్చారు. ఓ 10 అడుగులు వేసేసరికి వాన మొదలయ్యింది. ఆమెకు ఒక క్షణం అనిపించింది వెళ్ళిపోదామా అని. ఇప్పటికే 3 రోజుల నుంచి బాధపడుతున్నాడు. వాన ఆగాక తీసుకువెళ్ళొచ్చు అని అనుకోవడానికి లేదు. వర్షం తగ్గేలా లేదు. అయినా మెయిన్ రోడ్డు ఎంతో దూరం లేదు. ఈ కాస్త మైదానం దాటితే రోడ్డు. అక్కడ ఆటోలు దొరుకుతాయి. వాన ఎక్కువైంది. ఆగేది లేదు. ఈ వానకి భయపడటం ఏమిటి? జీవితంలో ఎన్నింటినో ఎదుర్కొంది. ప్రతి క్షణం ప్రతిరోజు యుద్ధమే. 4 కడుపులు నిండటానికి పోరాటం. పిల్లలతో, భర్తతో, కోడళ్లతో, మనవలతో, పరిస్థితులతో, డబ్బు ఇబ్బందులతో, మనస్సుతో, ఎన్నో రకాలుగా, ఎన్నోసార్లు, వివిధ దశల్లో, అన్ని వయస్సుల్లో పోరాటం చేసింది. అలాంటిది తను ఈ ప్రకృతితో పోరాడాలి. భయపడకుండా ఎదుర్కోవాలి. ఈ మైదానం తొందరగా దాటాలి. ఒక్క 10 నిమిషాలు అంతే, రోడ్డు వచ్చేస్తుంది. నడవలేక ఆగిపోయిన భర్త చేతిని పట్టుకొని ముందుకు నడిచింది. ఆకాశం వైపు చూసింది. అంతకంతకు గబగబా నల్లబడిపోతోంది. తొందరగా నడవాలి. భర్త చేయిని లాగుతూ ముందుకు నడిచింది. కొడుకులిద్దరినీ అడిగింది. మోటార్ సైకిల్ మీద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరా అంటే, నాకు పని ఉంది, నువ్వే తీసుకెళ్ళు అన్నారు. పోనీ మెయిన్ రోడ్డు వరకు తీసుకెళ్ళండి అని ప్రాధేయపడింది. ఎంత దూరం? ఒక్క 10 నిమిషాలు నడిస్తే రోడ్డు వస్తుంది. అయినా మీకు అలవాటే కదా. ఇవాళ ఏమైనా కొత్త? రోజూ వెళ్తూనే ఉంటారుగా, అలాగే వెళ్ళండి అని అంటే మనసు మూలిగింది. 10 నిమిషాలు నిజమే, మామూలుగా ఉన్నప్పుడు. కానీ ఇవాళ భర్త స్థితి వేరు. అంతలో పెద్ద మెరుపు. ఆ వెలుగుకి ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు. ఒక్కసారి ఇద్దరూ దగ్గరయ్యారు. గట్టిగా ఒకరినొకరు పట్టుకున్నారు. ఎక్కడో పిడుగుపడింది. ఆయాసంగా ఉంది. ఎక్కడైనా ఆగుదామా? ఆగితే ఇక్కడే ఉండిపోతాం. ఎదురుగా దిబ్బ కనిపిస్తోంది. ఆ తర్వాతే కదా రోడ్డు. నేను నడవలేకపోతున్నా. పోనీ మెల్లిగా నడుద్దాం అని ఆమె అంటూ ఉండగానే కింద కూర్చుండిపోయాడు. ఆమెకేం చేయాలో తోచలేదు. మొగుడి జబ్బ పట్టుకొని లేపింది. 2 చేతులు నేల మీద ఉంచి బలం తెచ్చుకొని లేచాడు. చినుకులు పెద్దవయ్యాయి. రాళ్లల్లా కొడుతున్నాయి. బాణాల్లాంటి చినుకులు సూదుల్లా పొడుస్తున్నాయి. ఒంటిని తూట్లు పొడుస్తున్నాయి. చేతిలో ఓ బ్యాగు. దానిలో భర్త పాత మెడికల్ రిపోర్టులు, రిఫరెన్సులు, వాడిన మందుల లిస్టులు, ఎక్స్రే కాపీలు అన్నీ ఉన్నాయి. అవి ముఖ్యం. అందుకే దాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంది. మొగుడు చెయ్యి పట్టుకొని ముందుకెళ్ళింది. వాన జోరు తగ్గింది. కానీ పడుతోంది. ఉరుములు, మెరుపులు మాత్రం ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఓ చెట్టు కనిపించింది. దాని కిందకి వెళ్ళి నించున్నారు. ఆమె ఆకాశం కేసి చూసింది. అక్కడ కనిపించని దేవుడున్నాడని ఆమెకు తెలుసు. ఓ దేవుడా, మాతో ఉండు, మమ్మల్ని వదిలేయకు అని ఇద్దరూ చేతులెత్తి ప్రార్థించారు. ఇప్పుడు ఏది తమ చేతుల్లో లేదు. అంతా దేవుడి చేతుల్లో ఉంది. చుట్టూ చూసింది. ఎవరైనా కనపడితే సాయం చేస్తారేమోనని. ఎవరూ కనిపించనే లేదు. నిర్జన మైదానం నిశ్శబ్దంగా ఉంది. వాన శబ్దం తప్ప ఆ నిశ్శబ్దం కూడా భయంకరంగానే ఉంది. గణపతి
నేనింక నడవలేనని కింద కూర్చుండిపోయాడు. పైకి లేవదీసే శక్తి ఆమెకి లేదు. ఆమె కూడా అక్కడే కూర్చుంది. ఎలాగో అలాగా లేచింది. మొగుడిని లేవదీసింది. తొక్కలా వేళ్లాడాడు. జారిపోతున్నాడు. ముందు చూసింది. దెబ్బ కనిపించింది. లేని బలం తెచ్చుకొని ఒక్కసారి పైకి లేవదీసి చంకలో ఓ చిన్న పిల్లాడిని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుంది. కానీ ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. ఈ కాస్త దూరం ఎలాగో నడవాలి. భర్త బరువుతో ఆమెకు అడుగు పట్టం లేదు. నడు, ఆగిపోకు. జీవితంలో ఎన్నో మైళ్ళు నడిచిన దానివి. ఈ కాస్త దూరం నడవలేవా? ఇదో లెక్క. ఆ గొంతు ఎవరిదో కాదు, ఆమెదే. ఇది ఆమె మనసు ఆమెతో అంటుంది. నిజమే. చిన్నప్పటి నుంచి నడకే. 5 మైళ్ళు నడిచి స్కూల్కి వెళ్ళింది. ప్రతి దానికి నడిచే వెళ్ళడం. పెళ్ళయ్యాక భర్తతో 7 అడుగులు నడిచింది. ఆ తర్వాత అంతా నడకే. భర్త జీతం తక్కువ, అందుకని దూరంగా ఉన్న స్కూల్లో చిన్నపిల్లలకి టీచర్గా చేరింది. అప్పుడు కూడా నడకే. పిల్లల కోసం స్కూల్ మానేసిన వాళ్ళని స్కూల్కి దింపడం, తీసుకురావడం అన్నీ నడకే. పిల్లలు కాస్త పెద్దయ్యాక ట్యూషన్కి దింపడం, అప్పుడు నడకే. ఇన్ని ఏళ్ళు నడిచావు, అలాంటి నీకు ఈ కాస్త దూరం ఓ లెక్క కాదు. అయినా అడుగు పడలేదు. అడుగు వెయ్యి, ముందుకు నడు. అలా ఆగిపోతే ఎలా? అది ఎవరి గొంతో కాదు, ఎవరంటున్నారో తెలుసు. తన అంతరాత్మ. వెంటనే ప్రయత్నం చేసింది. భర్త నిజానికి చాలా సన్నం, కానీ ఇప్పుడు ఎత్తుకుంటే చాలా బరువుగా ఉన్నాడు. అలాగే ఓ అడుగు వేసింది. అంతదానికే నడుము ఎడమకాలు నొప్పి పెట్టేస్తోంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి లేదు, ముందుకెళ్ళడానికి లేదు, మధ్యలో ఉన్నారు. ఆగిపోతే లాభం లేదు. చిన్నప్పటి ఘటన గుర్తొచ్చింది. స్కూల్లో 15 ఆగస్టు కోసం పోటీలు పెట్టారు. పరుగు పోటీలో పరిగెడుతూ పడిపోయింది. కొంతమంది నవ్వారు, కొంతమంది జాలిపడ్డారు. కానీ తను మాత్రం ఏడ్చింది. అవమానం అనిపించింది. అప్పుడు టీచర్ దగ్గరికి వచ్చారు. మరోసారి పడకుండా పరిగెత్తు. నేను పరిగెత్తను, మళ్ళీ పడతానేమో అని ఏడుస్తూ అంది. అయితే నువ్వు ఓడిపోయినట్లే. ఏడుపాపి టీచర్ని చూసింది. ఆటలో అయినా జీవితంలో అయినా పరిగెత్తడం ఆపేయకూడదు. నడవడమో పరిగెత్తడమో చేయాలి. కాళ్ళు సహకరించకపోతే కాళ్లతో కూడా పోరాడాలి, అంతేగాని ఆగిపోకూడదు. ఎదురుగా టీచర్ లేరు, కానీ చెప్తున్నట్లుగానే అనిపించింది. నిజమే. ఇప్పుడు తను వెళ్ళడం ఆపేస్తే ఎలా? ఆపితే ఓడిపోయినట్లే. ఇది ఓ పోరాటం. వానతో పోరాటం, మెరుపులతో ఉరుములతో పోరాటం, ప్రకృతితో పోరాటం, భర్త జీవితం కోసం పోరాటం. దేవుడా, నాకు శక్తి ఇవ్వు. ఆ దెబ్బ వరకు వెళ్ళే వరకు నా భర్తని మోయగలిగే శక్తినివ్వు. అడుగులు పడేలా చూడు, గమ్యం చేరేలా చెయ్యి. చలనం లేకుండా తన భుజం మీద ఉన్న తలని చూసింది. భయం వేసింది. తలని నిమిరింది. ఆస్పత్రి వచ్చిందా అని నీరసంగా అడిగాడు. లేదు, ఇప్పుడే దెబ్బ దాటాం. మెయిన్ రోడ్డు దగ్గరికి వచ్చాం. రోడ్డు మీదకి వచ్చారు. ఓ వారగా నుంచొని భర్తని కిందకి దింపింది. దేవుడా, నేను చేయగలిగింది చేశాను. ఇంకా మిగతాది నువ్వు చేయాలి. నీదే భారం అంటూ ఆకాశం కేసి చూసింది. ఇద్దరూ కింద కూర్చున్నారు. తడిసిన బట్టలు. చలికి 2 చేతులు బాగా దగ్గరికి తీసుకుని ముడుచుకొని ఏదైనా వస్తు కనిపిస్తుందేమోనని రోడ్డు చివర వైపు చూస్తూ ఉన్నారు. భార్యను చూశాడు గణపతి. తన జీవితంలోని అన్ని దశల్లో ఎన్నో విధాలుగా ఆదుకుంది. నెత్తి మీద గడ్డిమోపు పెట్టుకొని సన్నటి దారిలో జాగ్రత్తగా అడుగులు వేసినంత ఆత్మవిశ్వాసంతో తమ జీవితాన్ని నడిపింది. కొడుకులు కోడళ్ల మూలంగా కుటుంబం చెదిరిపోకుండా చూసింది. ఇంట్లో గొడవలు పెద్దవైపోయి బంధాలు సంబంధాలు తెగిపోకుండా, ఇల్లు కూలిపోకుండా ఓ స్తంభంలా చూరు పట్టుకొని వేళ్లాడింది. పిల్లల చదువులకి ఇబ్బంది కలగకుండా ఆర్థికంగా ఇంటి బరువుని తనతో సమానంగా మోసింది. ఇప్పుడు తనకి సేవ చేస్తున్న నర్సులా మారింది. ఈ 50 ఏళ్ల సహచర్యంలో ఎన్నో చేసింది. తను ఏనాడూ జీతం ఇవ్వలేదు. ఆమె అడగనూ లేదు. ఈ ఇల్లు తనది, ఈ ఇంట్లో వాళ్ళు తన వాళ్ళు. పెళ్లితో వచ్చిన బాధ్యత ఇది అని అనుకుంది. భార్యగా, ప్రియురాలిగా, స్నేహితురాలిగా ఈ దాంపత్య జీవితం ఓ కంపెనీ అయితే, ఓ భాగస్వామిగా మానసికంగా, ఆర్థికంగా ఆదుకుంది. పక్కన ఉన్న భార్య చేతిని అందుకొని తన కళ్ళకి నుదురికి ఆనించుకున్నాడు. కళ్ళ నుండి కారుతున్న నీళ్ళని ఓ అమ్మల తన చీర చెంగుతో తుడిచింది. అంతలో ఓ ఆటో వచ్చింది. అతను ఆటో ఎక్కడంలో ఓ ఊతకర్రలా సాయపడింది.
ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకొని ఆటోలో కూర్చున్నారు. ఆటో ఆసుపత్రి వైపు కదిలింది. ఇద్దరికీ నిశ్చింతగా ఉంది. వాన వెలిసింది. వాతావరణం హాయిగా, చల్లగా, ప్రశాంతంగా ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఎలా ఉంది మిత్రులు? మధ్యలో ఎంతమంది వచ్చినా భార్యాభర్తలు చివరిదాకా ఉండేది వాళ్ళే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.